కర్డ్ రైస్ చూడండి ఎంత క్రీమీగా ఉందో చూసారా. ఇక్కడ ఉండే ఫీల్ ఇక్కడ ఉండే టేస్ట్ అది వేరు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ రెండు ఐటమ్స్ ఏకంగా ఈ రెస్టారెంట్ నడిపేస్తున్నారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటో చాలా రోజుల నుంచి ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి సాంబార్ రైస్ కర్డ్ రైస్ తినాలనిపిస్తుంది. వైజాగ్ లో ఒక ప్లేస్ ఉంది, అక్కడ దొరికే కర్డ్ రైస్ కి అయితే సెపరేట్ ఫ్యాన్సే ఉంటారు, అందులో నేను కూడా ఒకడిని. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి కర్డ్ రైస్ ట్రై చేయాలని చెప్పి. మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్ళిపోవాలి. కర్డ్ రైస్ ఉందో లేదో తెలియదు కానీ చాలా గట్టిగా క్రేవింగ్స్ అయితే వస్తున్నాయి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడే మనం ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రుషికొండ దగ్గర ఉంటది రుషి వ్యాలీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పి. ఇక్కడ దొరికే కర్డ్ రైస్ కి అయితే సెపరేట్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ 4:41 అయింది. ఇంకా లంచ్ కూడా చేయలేదు నేను. క్లోజ్ అయిపోతే మనం ఏం చేయలేం. అరే కారు లాక్ చేయలేదు, ఓపెన్ ఉన్నట్టుంది. ఇంకా కాసేపు అయితే క్లోజ్ చేసేస్తారు. సో ఇక్కడ రాగానే స్టార్టింగ్ లోని బుద్ధుడు 3D పెయింటింగ్ ఇది భలే ఉంది. సో ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ నార్మల్ గా మనకి బయట సీటింగ్ వచ్చేసరికి ఇలా హట్స్ లోనే ఉంటాయి. మొత్తం ఇలాగా పాకలాగా వేసేసి లోపల సిట్టింగ్ అయితే పెడతారు. ఈ బయట సీటింగ్ లోనే మనకి అసలైన ఆ ఫీల్ ఉంటది తింటున్నప్పుడు. లోపల ఏసీ కూడా ఉంది, కాకపోతే ఏసీ రెస్టారెంట్ లో ఏంటంటే నార్మల్ గా అన్ని చోట్ల ఉంటది కదా ఏసీ రెస్టారెంట్. మాక్సిమం ఇలాంటి అవుట్డోర్ సీటింగ్ లో ఇలాగ హట్స్ లాంటి కొద్ది వింటేజ్ సీటింగ్ లో కూర్చుంటేనే ఆ మజా. ఇలాంటివి చాలా తక్కువ రెస్టారెంట్స్ లో ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్ లో కూర్చొని ఆ వైబ్ ని ఎంజాయ్ చేయాలి మనం, అంతే. ఇంక ఈ లోపల అయితే పైన ఇలా చిన్న ఫ్యాన్, దాంతో పాటు ఒక లైట్ ఉంది. ఈ చుట్టూ మీకు చూసారా చెక్కలతో మొత్తం ఒక ఫెన్సింగ్ టైప్ లో ఉంది. అండ్ ఇంకా బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా సాంబార్ రైస్ తింటే ఆ ఫీల్ మనం ఎక్స్ప్రెస్ చేయలేం, చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ మెన్యూ చూసుకుంటే ఇక్కడ మీకు చాలా నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ బిర్యానీస్, ఎగ్, ఫిష్, ప్రాన్ అని చెప్పి నాన్ వెజ్ కర్రీస్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు మనకి. డైరెక్ట్ గా రాగానే ఒక సాంబార్ రైస్, ఒక కర్డ్ రైస్ అని చెప్పేశాను. దాంతోపాటు చికెన్ ఫ్రై కూడా చెప్పాను. ఇలాగ ఒక రెస్టారెంట్ కి కర్డ్ రైస్ తినడానికి వస్తున్నాను, అది కూడా సిటీ లోపల నుంచి మనం రిస్కొండ సైడ్ దాకా వస్తున్నానంటే ఏమంటారు ఇంట్లో మమ్మీ చీపురు కట్ట ఎగరేస్తారు ఫస్ట్. ఏరా ఇంట్లో తినలేవా కర్డ్ రైస్ ఇది అది అని చెప్పి. బట్ ఇక్కడ దొరికే కర్డ్ రైస్ కి ఇంత దూరం రావడం నిజంగా వర్త్ అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఇక్కడ కర్డ్ రైస్. నార్మల్ గా కొన్ని రెస్టారెంట్స్ లైక్ బిర్యానీస్ కి ఇంకా వేరే వేరే ఐటమ్స్ కి కొన్ని డెజర్ట్స్ కి ఫేమస్ అవుతాయి. అలాగా ఈ పర్టికులర్ రెస్టారెంట్ ఏంటంటే ఇక్కడ దొరికే కర్డ్ రైస్, సాంబార్ రైస్ అండ్ దాని కాంబినేషన్ లోకి చికెన్ ఫ్రై తీసుకుంటారు. ఈ మూడింటికి బాగా ఫేమస్ అయింది. మెయిన్ గా కర్డ్ రైస్. చాలా రోజులైంది వచ్చి. క్లోజింగ్ అని చెప్పారు, బట్ కర్డ్ రైస్ ఉంటే తినేసి వెళ్ళిపోతా అంటే ఓకే అని చెప్పారు. ఇంకొచ్చేసాం లోపలికి. సో మనం చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసరికి సాంబార్ రైస్, దాంతోపాటు కొన్ని ఒడియాల టైప్ ఇచ్చారు చిప్స్, దాంతోపాటు ఇక్కడ పెరుగన్నం అండ్ పెరుగన్నంతో పాటు ఒక నిమ్మకాయ చట్నీ. ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ సాంబార్ రైస్ కాంబినేషన్ కి నాన్ వెజ్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి చికెన్ ఫ్రై కూడా చెప్పేశాను. నేను క్వాంటిటీ చూడండి ఎంత ఇచ్చారు. చూడడానికి కూడా చాలా టెంప్టింగ్ గా ఉంది. సో ఈ రెండు ఐటమ్స్ అయితే వచ్చేసాయి మనం ఆర్డర్ చేసినవి. ఫాస్ట్ గా సర్వ్ చేసుకుని టేస్ట్ చేసేద్దాం. చాలు. సో మన సాంబార్ రైస్ వేసేసుకున్నాను, పక్కన ఈ ఒడియాలు కూడా పెట్టుకుందాం కొన్ని. అండ్ దాంతో పాటు మనం ఎలా మిస్ అవుతాం, ఇది చికెన్ ఫ్రై మెయిన్ సాంబార్ రైస్ తో పాటు పేరు చేసుకుని తినడానికి. చికెన్ ఫ్రై పీసెస్ కూడా ఒక 2 ఇలా వేసేసుకుందాం. చాలు వేసుకో చికెన్. సో ఇందులో మధ్యలో చూడండి, మధ్యలో జీడిపప్పులు ఉన్నాయి. ఇంకో 1, 2 చాలానే ఉన్నాయి జీడిపప్పులు. మంచి వేడివేడిగా ఇచ్చారు. అంటే మనం క్లోజింగ్ టైంకి వచ్చినా సరే మంచి వేడివేడిగా ప్రిపేర్ చేసి ఇచ్చారు. అండ్ ఈ బయటకు ఒక జీడిపప్పు తగులుతుంది. ఫస్ట్ సాంబార్ రైస్ టేస్ట్ చేసేద్దాం. చాలా డేస్ అయిపోయింది ఇక్కడ సాంబార్ రైస్ తిని. చికెన్ ఫ్రై టేస్ట్ చేద్దాం. చికెన్ పీస్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో, చాలా టెండర్ గా ఉంది చికెన్ పీస్. బాగుందా చికెన్? ఇలా సాంబార్ రైస్ లో పేరు చేసుకొని ఒకసారి మంచిగా కలిపి చాలా రోజుల తర్వాత ఒక సాటిస్ఫాక్షన్. అంటే చాలా చోట్ల సాంబార్ రైస్ టేస్ట్ చేస్తాం కానీ ఇక్కడ ఉండే ఫీల్ ఇక్కడ ఉండే టేస్ట్ అది వేరు. ఆ నెయ్యి ఫ్లేవర్ తగులుతూ ఆ కమ్మదనం చాలా బాగుంటది. వెరీ గుడ్. నెక్స్ట్ మన సాంబార్ రైస్ అయిపోయింది. ఇప్పుడు కర్డ్ రైస్ టేస్ట్ చేద్దాం. ఈ కర్డ్ రైస్ చూడండి ఎంత క్రీమీగా ఉందో చూసారా. అసలు డైరెక్ట్ గా కర్డ్ కన్నా క్రీమ్ ఎక్కువ ఉన్నట్టుంది. ఎంత క్రీమీగా ఉంది. రైస్ తక్కువ, ఆ కర్డ్ అండ్ క్రీమ్ ఎక్కువ ఉన్నట్టుంది. బాబా ఈ క్రీమీనెస్ కే సగం ఫిదా. సో ఈ కర్డ్ రైస్ కూడా సర్వ్ చేసేసుకుందాం. అది చాలు. దీంతో పాటు మెయిన్ గా ఉండాల్సింది మనకి నిమ్మకాయ పచ్చడి. నైస్. అండ్ పక్కన ఉడియాలు అండ్ ఇది కూడా చికెన్ ఫ్రై. కావాలంటే ఇక్కడ ఇంకా 3-4 పీసులు మిగిలిపోయి. సో ఈ పెరుగన్నంలో కూడా మనకి మంచిగా మధ్యలో జీడిపప్పులు ఉంటాయి, ఇలా రోస్టెడ్ జీడిపప్పులు. అండ్ మంచి చల్లగా ఉంది పెరుగన్నం. ఆ క్రీమీనెస్ ఎలా ఉందో, ఇలాగా జీడిపప్పు అది ఇలా పట్టుకొని అంటే బిర్యానీ తింటున్నప్పుడు వచ్చిన సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్ ఉంటుంది చూడు, పెరుగన్నం తింటే వస్తుంది ఏంటో. ప్రశాంతం.
చల్లగా గొంతులో నుంచి వెళ్తుంది, ప్రశాంతంగా ఉంది. అదొక సాటిస్ఫాక్షన్ ఉంది ఈ కర్డ్ రైస్ తింటుంటే. ఈ కర్డ్ రైస్ ఎందుకు నేను ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడని అనుకుంటారు మీరు, బట్ వచ్చి ట్రై చేయండి, తెలుస్తుంది మీకు. లేదా ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకి అడగండి. ఈ లెమన్ పికిల్ కొద్దిగా తీసుకొని, లెమన్ పికిల్ తో కాంబినేషన్ ఇంకా హైలైట్ అయిపోతుంది. సాంబార్ రైస్ కి చికెన్ ఫ్రై, పెరుగన్నంకి లెమన్ పికిల్, ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటది. అండ్ మధ్యలోని రెండింటికి పర్ఫెక్ట్ గా ఉండేది ఒడియాలు. దీన్ని ఒడియాలు అంటారు, ఇంకేమనంటారు, సేనా అప్పడాలైనా ఏదో అప్పడాలో చిప్పడాలో ఏదో నాకు ఎందుకు గానీ కాంబినేషన్ బాగుంటది. బయట చాలా ప్లేసెస్ లో ఇది ఇలాగా అంటే లైక్ చాలా కర్డ్ రైస్లు దొరుకుతాయి, ఎవరెవరు స్టైల్లో చేస్తారు, కానీ ఇక్కడ వచ్చిన టేస్ట్ మాత్రం ఇంకెక్కడ రాలే. అంటే చాలా చోట్ల కర్డ్ రైస్ ట్రై చేసాం, చాలా చోట్ల ఇంక నార్మల్ గా ఉంటది, కానీ ఇక్కడ వచ్చిన టేస్ట్, ఇక్కడున్న సాటిస్ఫాక్షన్, ఇక్కడున్న ఫీల్ వేరే ఎక్కడ మనకి దొరకదు. మరి మీకు ఎక్కడైనా ఆ ప్లేస్ లో కర్డ్ రైస్ ఇలా ఉంటది, బాగుంటది అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి. బట్ నాకు ఈ ప్లేస్ లో దొరికింది, వేరే సిటీస్ లోకి వెళ్ళి ట్రై చేసినా నాకు అక్కడ ఆ ఫీల్ రాలే. అంటే ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే వేరే బిర్యానీస్, ఇది ఇందాక చెప్పినట్టు బిర్యానీస్ ఆటలకి కాదు, కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్ ఫేమస్ అయిందంటే ఇక్కడ యూనిక్నెస్ ఉంది టేస్ట్ లో. చాలా మంది బయట సిటీస్ నుంచి ఇలా వైజాగ్ వచ్చిన వెంటనే, అంటే మా ఫ్రెండ్సే చాలా మంది ఇప్పుడు విజయవాడ నుంచి ఫుడ్ క్యాప్టెన్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఫుడ్ క్యాప్టెన్ తో నేను విజయవాడ వెళ్తే కొన్ని ప్లేసెస్ నాకు ఇష్టమైన తిరుగుతాను ఎలాగో, అలాగే మనోడు వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఋషివెల్లి వెళ్ళి కర్డ్ రైస్ తిందాం గురు అని అంటాడు. సో అలా కొంతమందికి ఈ ప్లేస్ బాగా అలవాటు అయిపోయింది. ఇంట్లోని రెగ్యులర్ గా తినే ఫుడ్ కాకుండా బయటికి వెళ్ళి మంచి బిర్యానీ స్టార్టర్స్ తిందాం అని చెప్పి రెస్టారెంట్ కి వెళ్తారు. కానీ ఈ ప్లేస్ కి ఏంటో ఆ కర్డ్ రైస్ తినడానికి ఆ రెస్టారెంట్ కి వెళ్దాం అని ఇలా ఉంటది. అదే ఈ కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్ కదా ఇక్కడ. కానీ ఒకసారి ఉంటే అడుగుదాం, ఓనర్ ఎవరైనా ఉంటే అసలు ఈ కర్డ్ రైస్ ఎలా తయారు చేస్తున్నారు అడుగుదాం, చెప్పేస్తారు ఏంటి బిజినెస్. మళ్ళీ నేను చేసేస్తే ఎక్కడైనా. మా చూరో గాని తేలేదు, కానీ చూరో లాంటి ఫ్రెండ్ ఒకటి వచ్చింది. ఇది హాయ్ చూరో వాళ్ళ ఫ్రెండ్స్, ఇండియన్ ఫ్రెండ్స్ వచ్చాడు. చూరో ఏంటి ఫారినరా, పర్షియన్ క్యాట్ అయినా ఇండియాలోనే పుట్టాడు, ఎన్ఆర్ఐ. వీళ్ళందరూ ఇండియన్. ఆడి ఇంట్లోనే కూర్చొని బద్ధకం ఎక్కువైపోయి ఫుడ్ తింటాడు. ఆడ ఏమంటాడంటే, అలా బృందావనం కాలనీ సినిమాలో ఉంటది కదా, నాకేం తెలియదు, బాగా తింటాను, తిరుగుతాను, పడుకుంటాను. ఇప్పుడు ఏంటంటే కర్డ్ రైస్ తినడం వల్ల, సాటిస్ఫాక్షన్ వల్ల మొత్తం వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. దాన్ని కర్డ్ రైస్ అనడం కంటే అన్నం తక్కువగా క్రీమ్ ఎక్కువగా క్రీమీగా ఉంటది కాబట్టి క్రీమ్ రైస్ అనడం బెస్ట్. ఇంకా బిల్ వచ్చేసరికి మనకి కర్డ్ రైస్ 123 రూపీస్, సాంబార్ రైస్ 123 రూపీస్, చికెన్ ఫ్రై బోన్ వచ్చేసరికి 228 రూపీస్. టోటల్ గా అయితే మనకి 520 బిల్ అయింది. అక్కడెక్కడో చూసాను కర్డ్ రైస్ 350 రూపీస్, 400 రూపీస్. ఇక్కడ మనకి కర్డ్ రైస్ 123 రూపీస్, ఇంతకు ముందు 118 115 రూపీస్ ఉండాలి, ఇప్పుడు 123 రూపీస్. కంప్లీట్ వర్త్. సో టైం కూడా ఆల్మోస్ట్ 5:40 అయింది. ఇంక ఇప్పుడు కంప్లీట్ అయింది మన లంచ్. తింటే త్వరగా తినేస్తాం, లేకపోతే డిన్నర్ చేసే టైంకి లంచ్ చేస్తాం. ఏటో టైమింగ్స్, అందుకే కదా సగం అరగదు. సో అదిగే సంగతి. ఫైనల్ గా కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్ తినేసి వచ్చాం. చాలా రోజుల నుంచి క్రేవింగ్స్ ఉండిపోయింది ఇక్కడ కర్డ్ రైస్ సాంబార్ రైస్ తినాలని చెప్పి. చాలు, ఒక మంచిగా చేసే కర్డ్ రైస్ అండ్ సాంబార్ రైస్ వల్ల ఒక రెస్టారెంట్ మొత్తం అంటే మిగతా ఐటమ్లు ఇక్కడికి వచ్చి ట్రై చేస్తూ ఉంటారు. నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు. అంటే అది ట్రై చేయమని సజెస్ట్ చేయడానికి కూడా నేను ట్రై చేయాలి కదా, నేను ఇప్పుడు దాకా ట్రై కూడా చేయలేదు. ఆ బిర్యానీస్ స్టార్టర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ నేను ఓన్లీ 2 ఐటమ్స్ కోసం వస్తాను, దాంతో పాటు చికెన్ ఫ్రై, అది కూడా బానే ఉంటది. సో మిగతా బిర్యానీస్ మీరు ఎవరైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో, అసలు వాటి టేస్ట్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు ఈ రెస్టారెంట్ లో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేది 2 ఐటమ్స్ కోసం. నేను కూడా రేపు పొద్దున్న ఏమైనా రెస్టారెంట్ లాంటిది పెడితే ఇలాగే ఒక యూనిక్ ఐటమ్ ఏమైనా మంచి టేస్టీగా పెట్టేసి ఆ ఒక్క ఐటమ్ గట్టిగా హైలైట్ చేసేస్తాను. ఇంకా వస్తే ఇంకా ఆ ఐటమ్ తినాలంటే, అంటే ఆ ఒక్క ఐటమ్ హైలైట్ చేసి మిగతా ఐటమ్లు చెడదొబ్బుతావు అంటే కాదు. అన్ని ఐటమ్స్ బాగుండడానికి చూస్తాను, కానీ కొన్ని ఐటమ్స్ కి ఎడిక్ట్ అయిపోవాలి జనాలు. ఇంకా అక్కడ రే టేస్ట్ భలే ఉందిరా, అక్కడికి వెళ్ళాలి, ఎంత దూరం నుంచి మన దగ్గరికి వచ్చేలాగా చేయాలి. చేస్తే మాత్రం అది చేయడానికి ఇది ఉండాలి. పైసా హేతో సబ్ కుచ్ హే, పైసా లేదు కాబట్టి రెస్టారెంట్ అయ్యే. ఇంకంతే. మీలో ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ కర్డ్ రైస్ ట్రై చేశారా? మీలో ఎంతమందికి ఇక్కడ నచ్చుతుంది, లేదా మీకు జెన్యున్ గా ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎక్కడెక్కడ ఇలాంటి ఒక ఐటమ్ కోసం ఫేమస్ అయ్యే రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అలాంటి రెస్టారెంట్స్ ఏమైనా మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. ఐటమ్స్ వెళ్ళి నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. అది సంగతి. ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.